దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రికని ధ్యానం చేయబోతున్నామండి. ఈ రోజు నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. చూడండి దేవుని వాక్యాన్ని. ఇది మీరు ఇంతకుముందు ఎన్నడైనా వినుంటారో లేదో నాకు తెలియదు, కానీ మీ ప్రేమ తెలివితో ఉండాలి అన్నాడు. చూడండి, అంటే దేవుడు ప్రేమించమన్నాడు. దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమించాడు. మనల్ని కూడా మన శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. అదే సమయంలో పాము వలె మీరు వివేకులై పావురము వలె నిష్కపటులుగా ఉండమని కూడా దేవుడు చెప్పాడు. సో దేవుడు ప్రేమించమన్నాడు కదా అని ప్రేమ తెలివిలేని ప్రేమ అయితే మోసపోతాం. ఇది 100% ఈరోజు జరుగుతున్న వాస్తవం అండి. సంఘాల్లో మేము దేవుని బిడ్డలమని, సంఘాల్లో మేము కూడా ప్రార్థనకు వెళ్తామని, లేదా గృహాలకి వచ్చి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మేము ప్రార్థన, మేము భక్తే, మేము కూడా యేసుప్రభువారే. సాధారణంగా దేవుని నమ్ముకున్నారు అనగానే ఒకంత మనకి వాళ్ళు చెప్పేది ఏంటో అనే తర్వాత పక్కన పెట్టేసి ముందు దేవుని నమ్ముకున్నారనే దానికి మనం వారిని ఇన్వైట్ చేస్తాం, వారి మాటలకి మనం చెవిస్తాం ఒకంత. అయితే దేవుడు ఏమన్నాడంటే నువ్వు అందరినీ ప్రేమించు, కాకపోతే నీ ప్రేమ తెలివితో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. సో జ్ఞానం లేని ప్రేమ, తెలివి లేని ప్రేమ మోసపోతుంది, నష్టపోతుంది. మీకు తెలుసా అండి, కొన్ని సంఘాల్లో కొంతమంది మేము దేవుని బిడ్డలమని చెప్పి సంఘంలో కొన్ని రోజులు సభ్యులుగా ఉండి సంఘంలో ఉన్న సభ్యుల నుంచి డబ్బుని పొందుకొని వారు ఎగ్గొట్టిన వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ని బట్టి ఆ సంఘానికి చెడ్డ పేరు. ఇప్పుడు నిందేమో సంఘానికి వచ్చింది, మరి నిందేమో అక్కడ స్థానిక దైవజనులకు లేదా ఆ చర్చి పేరు మీదకి వస్తుంది. కానీ మోసం చేసింది ఎవరు అసలు? అక్కడ ఎవరో లోకంలో లోకాశపరులు దేవుని పేరు పెట్టుకొని సంఘంలో కూర్చున్నంత మాత్రం నువ్వు అందరినీ నువ్వు నమ్మాల్సినంత అవసరమే ఉంది. ఇక్కడ 1:9 ఎంత స్పష్టంగా రాయండి. మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలవారుగుటకు మీ ప్రేమ తెలివితో ఉండాలి. మీ ప్రేమ తెలివిగా ఉండాలి. ఎవరో నేను కూడా ప్రార్థనకు వస్తున్నాను అందుకని డబ్బులు ఇమ్మన్నానని చెప్పేసి డబ్బులు ఇవ్వటం ఏంటి? సంఘానికి చెడ్డ పేరు రావటం ఏంటి? అక్కడ అసలు మోసపోయింది ఎవరు? మోసం చేసే వ్యక్తి గురించి కాదండి. ముందు నీ ప్రేమ తెలివిగా ఉండాలి కదా, నీ ప్రేమ జ్ఞానముగా ఉండాలి కదా, నీ ప్రేమ ఆలోచన కలిగినదే ఉండాలి కదా. అంటే ఎందుకు అని చెప్తున్నానంటే ఇలాంటి మోసాలు 100 చెప్పగలుగుతాను. ఐ కెన్ 100. సో దయచేసి ప్రేమించండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, ఇతరులకు సహాయం చేయాలి. ఎస్, 100% వాస్తవమే. సహాయం అనే పేరు మీద ఎందరూ మోసగిస్తున్నారో మీకేం తెలుసు? సో అందుకనే మనం ఏం అడగాలంటే అయా జ్ఞానం కలిగిన ప్రేమ. అంటే జ్ఞానం అనేది, తెలివి అనేది ప్రేమకు కూడా కావాల్సి వస్తుంది. చూసారా? ఎస్, నిజమే, అది వాస్తవం. మన ప్రేమకి జ్ఞానం కావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, దేవా మాకు జ్ఞానం ఇవ్వండి, మేము ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, మాకు జ్ఞానము దయచేయండి అని మన ప్రేమ తెలివి కలిగిన, జ్ఞానము కలిగిన ప్రేమగా కలిగి ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.